పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యక్రమం ద్వారా ప్రజలను జాగృతం చేయాలని చేపట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గత 11.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనలోని ఐక్యతను, మనలోని విభేదాలను సృష్టిస్తూ మన రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ మౌలిక సూత్రాలు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏవైతే మౌలిక సూత్రాలు అవన్నింటినీ కూడా పక్కన పెడుతూ అధికార దాహంతో ఎప్పుడు అధికారాలు రావాలని ప్రజల్లో విభేదాలు సృష్టిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో దాని నుంచి భారతదేశాన్ని కాపాడాలా, రాజ్యాంగ సూత్రాలను కాపాడే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాంకి ఈ పాల్గొండ నియోజకవర్గానికి యువ నాయకుడు, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు, ఎమ్మెల్సీగా బల్మూర్ వెంకట్ గారిని ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ పాల్గొండకు పంపించడం జరుగుతుంది. మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్రలను పాదయాత్రల ద్వారా ప్రజలందరూ కూడా జాగృతం చేస్తామని ఈ ప్రోగ్రాం ఉదయం 2-3 గ్రామాలని పాదయాత్ర ద్వారా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి సాయంకాలం కూడా 2 గ్రామాల్లో 3 గ్రామాల్లో ఆ గ్రామాల సైకిల్ బట్టి ఆ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్ణయించబడుతుంది. ఇంటి ముగింపు కార్యక్రమం కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. పాల్గొన్న నియోజకవర్గంలో గ్రామాన మండలాలకు ఒక యూనిట్ చేస్తూ 2వ తారీఖు నుంచి అనగా బుధవారం ఉదయం 8 గంటలకు ప్రతి మండలంలోని ఆ పార్టీ క్యాడర్ కూర్చొని నిర్ణయించిన గ్రామంలో పాదయాత్ర చాలు చేయడం జరుగుతుంది. మరి ఇంటి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్గా నా ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. భేదాలు పోవాలా, మనందరం ఐక్యత ఉండాలా, మన రాజ్యాంగం వర్ధిల్లాలంటే కూడా ప్రజలందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపునిచ్చిన ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా బాల్కొండ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.